నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు తిరిగి స్వాగతం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు, సంస్థలు, వైద్యులు ఎంతో కృషి చేస్తున్నారు. మరి మనం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మన ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం సార్. తెలంగాణలో కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న రాజధానికి అనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి? కోవిడ్ పట్ల ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో మొదటి నుంచి కూడా కరోనా ప్రభావం కనిపించింది. జీహెచ్ఎంసీ పరిధి తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు వస్తున్న ప్రాంతం ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతం. రంగారెడ్డి జిల్లాలో కొంత ప్రధానంగా పట్టణ ప్రాంతం, మిగతా నగర పట్టణ ప్రాంతాలు, కొంత గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. 15 మున్సిపాలిటీలు, 5 రెవెన్యూ డివిజన్లు, 602 గ్రామాలు. ఈ మున్సిపాలిటీల్లో 3 కార్పొరేషన్. వీటిలో ప్రధానంగా మార్చి 22 లాక్డౌన్ ఆరంభమైన నాటి నుంచి ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఒక దశలో కరోనా కేసులు తీవ్రతరం అవుతుండడం వల్ల అధికారుల్లోనూ, అధికార యంత్రాంగంలోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వైద్యపరమైనటువంటి సౌకర్యాలు పెరగడము, ఆసుపత్రులన్నిట్లలో టెస్టులు పెంచడము, సేవల వల్ల మరణాల రేటు బాగా తగ్గింది. ప్రధానంగా 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, 399 ఉప ఆరోగ్య కేంద్రాల్లో, 7 అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో, ఒక జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం టెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు 3500 మంది దాకా టెస్టులు అవుతుంటే ఒక 10% నుంచి 12% దాకా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఆ వచ్చిన వాళ్ళకు కూడా ప్రాథమిక దశలో ఉంటే ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్ గా ఉండి తగిన జాగ్రత్తలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా కిట్లు ఇస్తున్నారు. తీవ్ర దశలో ఉంటే మటుకు గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి, అదేవిధంగా టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది కూడా గచ్చిబౌలి రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగమే కనుక అక్కడికి పంపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచి ఎవరికైనా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అదేవిధంగా కరోనా తీవ్రతర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ఆసుపత్రులకు పంపించి వాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ప్రజల్లో కొంత భయాందోళనలు కూడా తగ్గాయి. ఆత్మస్థైర్యంతో మనం జాగ్రత్తలు ఉంటే కరోనా నుంచి బయటపడొచ్చు అనే భావన ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి చర్యల వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. మన భారత ప్రధానమంత్రి మోడీ గారు సూచించిన విధంగా జన ఆందోళన అంటే స్వీయ నియంత్రణ ఉద్యమం పూర్తిగా మనం జనంలో ఉన్నప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, అదే విధంగా భౌతిక దూరాన్ని పాటించాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం బాగుండాలి, మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి. ఒకే ఒక్క నియమంతో అధికారులు కూడా తగిన ప్రచారం చేస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఆన్లైన్ పాఠాలు ఎలా సాగుతున్నాయి? విద్యాశాఖ పర్యవేక్షణ ఎలా ఉందండి? జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ పాఠాలు ప్రభుత్వ టీవీ మాధ్యమం ద్వారా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఇళ్లలో విద్యార్థులందరూ తమ తమ పాఠాలను జాగ్రత్తగా అభ్యసిస్తున్నారా లేదా అనే దానికి ఆయా ప్రధానోపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖ అధికారి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, పాఠశాలల్లో కూడా రోజు తప్పి రోజు ఉపాధ్యాయులు వెళ్లి తమ తమ పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను నేర్చుకుంటున్నారా లేదా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ నెల 31 దాకా కూడా ఇదే ఆన్లైన్ పాఠాలు సక్రమంగా అందేలా, సిలబస్ లో ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా, విద్యా సంవత్సరం నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు విద్యాశాఖ పరంగా చేస్తూ ఉన్నారు. స్వయంగా టీవో వెబ్సైట్ల ద్వారా, వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా ఆయా పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు, క్లాస్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు వాళ్ళ మధ్య సంధానం ఏర్పాటు చేస్తూ తగిన సమన్వయంతో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి అన్లాక్ 5 తర్వాత పారిశ్రామిక, మార్కెట్, వ్యాపార రంగం పరిస్థితి ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా ప్రాంతం ప్రధానంగా ఎక్కువ పారిశ్రామిక వాడలుతో ఉన్నటువంటిది. అటు మహేశ్వరం గాని, ఇబ్రహీంపట్నం గాని పరిశ్రమలు ఉన్న ప్రాంతం కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆత్మ నిర్భర భారత్ పథకం తీసుకొచ్చిందో దాని వల్ల 1626 అకౌంట్లకు సంబంధించిన, అంటే పేద, కింది స్థాయి, మధ్యతరగతి పరిశ్రమలు, వ్యాపార వర్గాలకు ప్రభుత్వం ఆదుకుందండి. ఇప్పటిదాకా 11,965 అకౌంట్లకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేశారు. వాళ్ళ మూలధనానికి 20% చొప్పున 372.43 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ లో భాగంగా చిన్న తరహా వ్యాపారులు, పరిశ్రమలు, అల్పాదాయ వర్గాలకు చెందినటువంటి ఈ మధ్య తరగతి కుటీర పరిశ్రమల వాళ్లకు ప్రభుత్వం అందించింది. వాళ్లకు ఎంతో సాంత్వన కలిగించేటువంటి విషయం. పారిశ్రామిక వర్గాలు, మార్కెట్లు, మాల్స్, జనసమర్థం ఉండే ప్రాంతంలో కూడా అధికారులు, పోలీసులు అందరూ సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ వ్యాపారాలకు నష్టం జరగకుండా, వ్యాపారాలు యథావిధిగా జరిగేటట్టుగా, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ తమ వ్యాపారం నిర్వహించేట్టుగా ఒక సమన్వయ కార్యాచరణతో ముందుకు పోతూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో తాజా కోవిడ్ పరిస్థితులు తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఎంవీఆర్ శర్మ గారు. నమస్కారం. నమస్కారం సార్. అదండి రంగారెడ్డి జిల్లాలో తాజా కోవిడ్ పరిస్థితి. మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.